మిక్కిలి ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేయుచున్నాను. దేవుని ఉచిత కృపలు మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉంటున్నాం. ఈ ఉదయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. సమయంలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ప్రతి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అందును బట్టి దేవునికి వందనాలు. ప్రియమైన వారలారా, మరి సమయంలో ఈ ప్రశస్తమైన ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 90వ కీర్తనల గ్రంథంలో నుండి 90వ కీర్తన 17వ వచనం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సమయంలో ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అని. ఈరోజు మానవుడు పడుచున్న ప్రతి ప్రయాస జానెడు పొట్ట కోసమే. ఈరోజు మానవుడు మరి ఈ జానెడు పొట్ట కోసం తన బ్రతికే ఎటువంటిదంటే, ఈరోజు పేరాశ చేత మానవుడు అనేకమైన అడ్డదారులు తొక్కుతున్నాడు. అనేకమైన అడ్డదారుల్లో ధనం సంపాదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సమయంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలి అంటే అది దేవుని చేతిలో ఉన్నది. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే అది దేవుని చేతిలో ఉన్నది. అందుకనే మన కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. కనుకనే ఆ సత్యాన్ని గ్రహించిన దైవజనుడైన మోషే 90వ కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తాడు? ముగింపులో, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అని ముగించాడు. నిజంగా దేవుడు మన కష్టాన్ని ఆశీర్వదిస్తే మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మనం అభివృద్ధి పొందుతాం, మనం ఆశీర్వదింపబడతాం. అది మెట్ట భూమి అయినా, లేకపోతే కరువు ప్రాంతమైనా, ఆ కరువు ప్రాంతంలో దేవుడు తన బిడ్డలను ఆశీర్వాదాన్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ద్వితీయోపదేశ ఖండంలో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, మీ ద్వితీయోపదేశ ఖండం 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ మాట ద్వితీయోపదేశ ఖండంలో, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ధ్యానం చేస్తున్న ప్రియ సహోదరుడా, నిజంగా నీ కష్టాన్ని దేవుడు దీవించాలా? నిజంగా నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచాలా? అంతేగాని దేవుని చిత్తము లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా జక్కయ్య వలె మనము అన్యాయంగా, అక్రమంగా ధనార్జన చేసుకునే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలు, మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. నిజముగా నీ చేతుల కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. అందుకని ద్వితీయోపదేశ కాండం మనం చదివాం కదా, ఆ లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవెంతో చెమటోర్చి కష్టపడుతున్నావు, మరి కష్టపడుతున్నావు, అహర్నిశలు నిద్ర లేకుండా నీవు పని బాటలలో ఉన్నావేమో. అయితే నీవు చేస్తున్న ప్రతి కష్టాన్ని దేవుడు దీవించాలని నీవు ప్రార్థన చేయి. మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుమని దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన మన జీవితంలో సరైనదిగా ఉండాలి.
దేవుడు మన చేతి పనిని స్థిరపరచాల. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఉంది. ఏమని అంటే, నరుని కష్టార్జితం ఐశ్వర్యం నీయదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నీచు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. ఉన్న దాంట్లోనే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందని ఆకాశానికి నిచ్చెన వేయకు, అందని ద్రాక్ష పళ్ళ కొరకు నీవు ప్రయాసపడకు. ఈరోజు వర్తమానం వింటున్న ఉదయకాలం సమయంలో వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు సాన్నిధ్యంలో ప్రార్థన చేయి. నీ కష్టాన్ని దేవుడు దీవించాలని, నీ చెమటను దేవుడు ఆశీర్వదించాలని, చెమటోర్చి కష్టపడుతున్న నీ జీవితాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దామా? అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, మహాగణుడా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రం నాయన. దేవా, ఇదిగో తండ్రి, కీర్తనకారుడు చెప్పినట్టు, ఇదిగో మా చేతి పనిని స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచమన్నాడు. అవును ప్రభువా, నాయన, నీ ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట నీ వశమైంటున్నది ప్రభు. ఇదిగో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.